ఏపీ మిరపకాయ ఘాటు కర్ణాటకను తాకిందా? లోకేష్ దెబ్బ అదూర్స్ అనిపించిందా? విశాఖకు గూగుల్ రావడంతో కర్ణాటక కంగుతిందా? దేశవ్యాప్తంగా జరుగుతోన్న చర్చ ఏంటి? లోకేష్ చేసిన ట్వీట్ సారాంశం ఇది. లోకేష్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు దేశమంతా ఘాటైన చర్చకు దారితీసింది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంతో ఒక్కసారిగా ప్రపంచ సాఫ్ట్వేర్ రంగం చూపంతా ఆంధ్రప్రదేశ్పై పడింది. గూగుల్ను విశాఖకు తెచ్చేందుకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లోకేష్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. గూగుల్ ప్రతినిధులతో పదే పదే చర్చలు జరిపారు. ఏపీకి రావాలంటూ ఆహ్వానించారు. చివరికి ఎన్డీఏ ప్రభుత్వం మద్దతుతో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఏపీకి గూగుల్ సెంటర్ రావడంతో పెట్టుబడులపై పలు రాష్ట్రాల మధ్య ఉన్న పోటీ మరోసారి చర్చకు దారితీసింది. గత కొన్ని నెలలుగా ఏపీకి పెట్టుబడులను ఆహ్వానించడంలో కూటమి ప్రభుత్వం చెయ్యని ప్రయత్నమంటూ లేదు. ఇదే సమయంలో కర్ణాటకపై ఆసక్తి చూపిన కంపెనీలన్నీ బెంగళూరులో వసతి సౌకర్యాలను చూసి అసంతృప్తి చెందాయి. వీటిని అవకాశంగా తీసుకున్న లోకేష్ ఆయా కంపెనీలను ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. బెంగళూరులో చెత్త రోడ్లు, ట్రాఫిక్ జామ్స్ తో ఆఫీసుకు వెళ్లడానికే కష్టంగా ఉందంటూ ఓ కంపెనీ యజమాని ఎక్స్లో పెట్టిన పోస్ట్తో కొన్ని రోజుల క్రితం ఈ వివాదం మొదలయ్యింది. ఆ వెంటనే ఈ వ్యవహారంపై లోకేష్ అప్పట్లో స్పందించారు. ఏపీకి రావాలని, విశాఖలో పరిశ్రమలు పెట్టాలని, అన్నింటికీ అనువైన నగరమని పిలుపునిచ్చారు. ఆ తర్వాత బెంగళూరు రోడ్లపై పలువురు కంపెనీ యజమానులు, ప్రతినిధులు, సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో విప్రో రోడ్లను సాధారణ ప్రజానీకం వాడుకునేందుకు వీలుగా అనుమతించాలంటూ అజీజ్ ప్రేమ్జీకి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేఖ రాశారు. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి రాసిన లేఖను విప్రో అధినేత తిరస్కరించారు. అలాగే రోడ్లు, ఇతర మెరుగైన సదుపాయాలు కల్పించకపోతే ఆస్తి పన్ను చెల్లించబోమంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఫోరం లేఖాస్త్రం సంధించింది. ఇదే సమయంలో బెంగళూరు రోడ్లు, ఇతర సదుపాయాలపై ఓ విదేశీ ప్రతినిధి దారుణంగా వ్యాఖ్యానించినట్లు బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత కూడా ఏపీకి రావాలంటూ కంపెనీలను లోకేష్ ఆహ్వానించారు. దీంతో డీకే శివకుమార్ సహా పలువురు కర్ణాటక మంత్రులు లోకేష్ పై, ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ పరిణామాల మధ్య విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం కుదుర్చుకోవడం సంచలనమయ్యింది. 2 दिन पहले ही आंध्र प्रदेश में गूगल ने बड़ा निवेश करने का ऐलान किया है। गूगल यहां हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है। और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था, उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है, लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं। లోకేష్ సహా ఏపీలోని కూటమి ప్రభుత్వం పనితీరును ప్రశంసిస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టడంతో కర్ణాటకలోని కాంగ్రెస్ నేతలకు సెగ తాకింది. దీంతో ప్రియాంక ఖర్గే నేరుగా విమర్శలకు దిగారు.
ఏపీ ప్రభుత్వం వేల కోట్ల విలువైన రాయితీలు ప్రోత్సాహకాలు ఇచ్చిందని, అందుకే కొన్ని కంపెనీలు వెళ్తున్నాయని అన్నారు. డీకే శివకుమార్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడిదారులకు బెంగళూరు బెస్ట్ అని, తమతో ఏవీ సరితూగబోవని చెప్పుకున్నారు. If people want to go to Andhra, they're more than happy to go. But just look at the financial condition of Andhra Pradesh. They have a huge debt on them. So the Google subsidies, I am to be believed, what I have read in the newspapers, 22,000 crores incentives, free electricity transmission and tariff, 25% off on water tariff, 25% off on land purchase at market value, 100% reimbursement of state GST for the next few years. Whatever it is, it's up to their, every policy has incentives and subsidies. I don't want to react to Nara Lokesh or anyone. I don't want to react to Nara Lokesh or anyone. You can't match Karnataka, Bangalore infrastructure, Bangalore human resources. ఈ వ్యాఖ్యలకు లోకేష్ కూడా ఘాటుగానే బదులిచ్చారు. మౌలిక వసతులు సరిగా లేనప్పుడు, కరెంటు కోతలు ఉన్నప్పుడు, కర్ణాటక ప్రభుత్వ తీరు సరిగా లేనప్పుడు ఎవరైనా ఏం చేస్తారు అంటూ ప్రశ్నించారు. అంతేనా, కర్ణాటకపై ఎక్స్లో ఘాటైన ట్వీట్ కూడా పెట్టారు. ఆంధ్ర ఫుడ్ ఘాటుగా ఉంటుందని వాళ్లు చెప్తారు. కానీ ఏపీకి వచ్చిన పెట్టుబడుల్లో కూడా కొన్ని అలాగే ఉంటాయి. ఇరుగు పొరుగు రాష్ట్రాల వారికి అప్పుడే ఆ ఘాటు తగిలి మండుతున్నట్టుంది అంటూ పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ కు ఆంధ్ర రైజింగ్, యంగెస్ట్ స్టేట్, హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే హ్యాష్ ట్యాగులు జోడించారు. మొత్తానికి లోకేష్ ఘాటు ట్వీట్ కర్ణాటకను హీటెక్కించింది. ఏపీ మిరపకాయ ఘాటు దెబ్బ అదూర్స్ అంటూ లోకేష్ నుద్దేశించి ఏపీ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.